ప్రార్థన చేసే వారికి ఎప్పుడో ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మనుషులు పన్నే పన్నాగాలు నెరవేరుతుందని వారు నమ్మరు. దేవుని చిత్తమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వేటకాని ఉరిలో నుండి నిన్నేం చేస్తాడు? విడిపిస్తాడు. ఏ కీడు రాకుండా నిన్ను కాపాడేది ప్రార్థన. కాబట్టి ప్రపంచ శాంతి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేశ నాయకుల కొరకు, విదేశీయులు మరి వారు ఎన్నో శ్రమలు అనుభవిస్తారు, పరదేశులు శ్రమలు అనుభవిస్తున్నారు. మరి ఒక్కొక్క రాజ్యంలో ఉన్న నాయకులు కొరకు మనం విజ్ఞాపన చేయాలి. దేవుడు వారికి మంచి ఆలోచనలు ఇచ్చి నడిపిస్తాడు. ప్రజలకు కీడు కలగకుండా ఉండాలంటే తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎస్తేరు 3 రోజులు మరి తన పనికెతలతో కలిసి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాజు హృదయం మార్చేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజుల హృదయం మారిపోతుంది ప్రార్థన చేసినాడు. మరి చట్టాన్ని మార్చేస్తాడు దేవుడు. చట్టం మారిపోయింది అక్కడ. యూదులందరూ మరి హామాను యొక్క కుయుక్తికి, మరణానికి మరి లొంగిపోకుండా వారు మరి మరణం కొట్టివేయబడిందంటే చట్టం మారిపోయింది.